ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఖమ్మం జిల్లా కార్యదర్శి కనకం జనార్దన్ మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మహిళలను డాక్టర్ స్వర్ణకుమారి వెటర్నరీ డిపార్ట్మెంట్లో పనిచేసే రిటైర్డ్ అయిన గుండె సావిత్రి మరియు ఎదురాపురం మున్సిపాలిటీలో కొత్తగా మహిళా కౌన్సిలర్లుగా ఎన్నికైన గొడ్డుగొర్ల కృష్ణకుమారి, కోటమర్తి సునీత, కందుకూరి శేషమ్మ తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కనకం జనార్దన్ మాదిగ మాట్లాడుతూ మహిళలు సృష్టికి మూల మరియు అన్ని రంగాల్లో ఉన్నారని, వారి సేవలు మనం గుర్తించి వారి సేవలను కొనడం అనేది సృష్టిలో జరగదు, వారి ప్రపంచానికి ఆదర్శమని, వారి సేవలను మనం గుర్తించి వారిని గౌరవించడం గొప్ప విషయమని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం స్వర్ణకుమారి నంది పిల్లల రాజకుమారి హాస్పిటల్లో డాక్టర్ స్వర్ణకుమారి గారి నాయకత్వంలో ఇవాళ మనం ఏదులాపురం మున్సిపాలిటీలో కొత్తగా కౌన్సిలర్గా గెలిచినటువంటి కందుకూరి శేషమ్మ, తర్వాత గొడ్డుగొర్ల కృష్ణకుమారి, తర్వాత కోటమర్తి సునీత మరియు ఇక్కడ ఉన్నటువంటి అక్క గుండె సావిత్రి గారు మరియు కనక సంగం గారు, కనక నలక్ష్మి గారు, వీరందరినీ కూడా మనం ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఘనంగా ఇలా వారిని సన్మానించుకుంటున్నాం. ఎందుకంటే మహిళలు మహారాణులని వారు లేని సమాజం లేదు కాబట్టి ఇలా వారిని మనం ఈ రోజు ఘనంగా ఇక్కడ సన్మానించుకోవడం జరుగుతూ ఉంది. వీరు ఇవాళ మనకి అన్ని రంగాలను కూడా ఇవాళ వారు ముందుండి మనల్ని పురుషులను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తా ఉన్నారు. కాబట్టి మనం వారిని అలా మహిళలుగా, అంతర్జాతీయ మహిళలుగా మనం గుర్తించి వారందరూ కూడా ఈ రోజు మనం ఘనంగా సన్మానం చేసుకుంటున్నాం. ప్రతి అడుగులో కూడా పురుషుడు, ప్రతి అడుగులో కూడా స్త్రీ ఉందని చెప్పేసి ఇలా అమ్మగా, చెల్లిగా, తల్లిగా, భార్యగా ఇలా మనకి వారు ప్రతి చోట కూడా అందరూ ఉంది మనల్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళని మనం స్మరించుకుంటూ ఈ రోజు గొప్పగా వారిని సన్మానించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వారు మనకు చేసే సేవలు అంతా ఇంత కాదు, వాటిని వర్ణించలేము. ఎందుకంటే వారు చాలా గొప్ప వాళ్ళుగా ఇవాళ మహిళల కోసం ఈ రోజు దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. మనం ఈ రోజు ఈ హాస్పిటల్లో మనకి డాక్టర్ మేడం గారు, స్వర్ణకుమారి గారు మనకి అన్ని రకాలుగా ఇక్కడ అండగుండి ఈ యొక్క కార్యక్రమానికి అన్ని రకాలుగా చేయించినటువంటి వారికి ముందుగా నా యొక్క సామాజిక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా, మహిళా మందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వారి శ్రమ వర్ణించలేంది. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను కాబట్టి వారిని ఎందుకైనా మంచిదని చెప్పేసి మనం ఈ రోజు సగౌరవంగా ఘనంగా సన్మానించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు మనం ఎక్కడ చూసినా కూడా, ఏ రంగంలో చూసినా ఇలా సేవ చేసే వాళ్ళే ముందు ఉంటారు. ఎందుకంటే మహిళలు మహారాళ్ళని వారు ముఖ్యమే అనలేదు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా కూడా మహారాళ్ళనే ఉండాలని చెప్పేసి మనం సగౌరవంగా కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ హాస్పిటల్లో మరొకసారి మనకు అవకాశం కల్పించిన మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఇలా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా యొక్క సామాజిక సామాజిక తెలియజేస్తున్నాను. నేను ఈ రోజు మనం మీరు ఇచ్చిన అవకాశాన్ని, సమయాన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళ కోసం కేటాయించి ఈ రోజంతా కూడా వాళ్ళ కోసం మనం ఈ యొక్క దినాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందుకని ఈ రోజు మనం మరొకసారి అంతర్జాతీయ మహిళలందరికీ కూడా మన యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.